సార్ బట్ మరి స్టీవ్ జాబ్స్ కూడా క్యాన్సర్ వస్తే ఈయన ట్రీట్మెంట్ తీసుకోకుండా మొండిగా న్యాచురల్గా క్యూర్ చేసుకుంటా అని వెళ్ళాడు, అది క్యూర్ అవ్వలేదు. చాలా సాడ్ న్యాచురల్ ఎండింగ్ ట్రీట్మెంట్ అయిపోయింది. కాదు మా న్యాచురల్ ట్రీట్మెంట్కి వెళ్ళా. యాక్చువల్గా స్టీవ్ జాబ్స్కి ఏంటంటే కనుక మలేరియా 2-3 సార్లు సపరేషన్ వల్ల ఆ ప్యాంక్రియాటిక్ డిస్టర్బెన్స్ అయ్యి క్యాన్సర్గా మారిపోయింది. సో ఇప్పుడు హోమియోపతిని కూడా ఆయన అప్రోచ్ అయ్యాడు, ఇలా కాలేదు. ఆయుర్వేదిక్ కూడా లేదు, చేసుకున్నాడు అని లేదు, అన్నారు కాలేదు, కదా సార్. కాలేదు. కాలేదంటారా? ఆయుర్వేదిక్ వేరే సిస్టమ్స్ అయ్యాడో కానీ హోమియోపతి అప్రోచ్ అయ్యింటే అసలు ఆయన క్యాన్సర్ అనేది మొత్తం పోయేది. ఇప్పుడు హోమియోపతిలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి క్యాన్సర్. ఆయన డైట్ ఫాలో అయ్యాడు సార్, మీరు డైట్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. మెయింటైన్ అవుతుంది ప్రాబ్లం, ట్రీట్ కాదు. డైట్ ఏం చేస్తుంది, మీ ప్రాబ్లాన్ని మెయింటైన్ చేస్తుంది కానీ మీ రూట్ కాజ్ ట్రీట్ చేయదంటారు. మీ డిస్టర్బ్డ్ కండిషన్ బెటర్ చేయదు. ఒకవేళ బెటర్ చేయాలంటే టైం టేకింగ్లో బెటర్ అవుతుంది, అంతే, లాంగ్ స్టాండింగ్లో. ఒకవేళ స్టీవ్ జాబ్స్ విషయంలో ఆయన ఏది చేస్తుంటే ఇప్పటి వరకు కూడా అసలు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి స్టీవ్ జాబ్స్, మీకు అసలు ఆయన క్యాన్సర్ చనిపోయేటాడు కాదు. చెప్తాను కదా, ఎందుకు రావాలా క్యాన్సర్ ఆయనకి, ఎందుకు వచ్చింది క్యాన్సరు? ఒక్కసారి మలేరియా ఫీవర్ను సప్రెస్ చేయడం వల్ల మళ్ళీ మలేరియా ఫీవర్ వస్తుంది, మళ్ళీ సప్రెస్ చేయడం వల్ల మళ్ళీ మలేరియా ఫీవర్ వస్తుంది. ఈ మలేరియా ఫ్రీక్వెంట్గా అటాక్ అయిపోయిన తర్వాత దెన్ ప్యాంక్రియాస్ అనే డిస్టర్బెన్స్ జరిగి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్గా మారిపోయింది అది. అంతే అంటారు. అంతే కదా. ఓకే, అదే మలేరియాకి ఏ మందులు వాడకపోయింటప్పుడు ఓకే ఓకే టైం ఇచ్చింటే తగ్గిపోయింది. మలేరియా కూడా అంతే, మీకు 6 to 7 days. మళ్ళీ యాక్చువల్లీ స్టీవ్ జాబ్స్ చెప్తాను కదా, మనకు మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే డిస్టర్బెన్స్ అయితే అన్నీ ఒట్టిగా రావు ఇవి. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అనేటువంటి న్యాచురల్ క్యాన్సర్ వస్తే వేరే విషయం. ఓకే, న్యాచురల్ గా ఆయన బాడీలో మాల్ ఫంక్షన్ ద్వారా రాలేదు, డిస్టర్బ్డ్ కండిషన్ వల్ల వచ్చింది. ఓకే, సో హోమియోపతి అనేది కంపల్సరీ ఈరోజు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. హోమియోపతి అనేది ఆడ క్యాన్సర్కి మెడిసిన్స్ ఇవ్వము, ఆడ ప్యాంక్రియాటిక్ మెడిసిన్స్ ఇవ్వము. ఆ మనిషిని మేము ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మనిషి ఆ ప్రాబ్లం ట్రీట్ చేసుకుంటాడు. ఓకే ఓకే, ఆ మనిషి. హోమియోపతి అనేది హోలిస్టిక్ సిస్టమ్ అంటారు, మైండ్, బాడీ, డిసీజ్ ఈ మూడింటిని కంబైన్ చేసేసి మీకు సపోజ్ పల్స్టిల్ అనేటువంటి ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ నుంచి మెడిసిన్ వస్తుంది. ఆ పల్స్టిల్ యొక్క నేచర్స్ ఏంటి, ప్లాంట్ ఏంటి, ఆ పల్స్టిల్ యొక్క మైండ్ ఏంటి, ఆ పల్స్టిల్ యొక్క నేచర్స్ ఏంటి, అన్నీ మనం సైంటిఫిక్ ప్రూఫ్స్ ద్వారా మనకు ఆల్రెడీ ఇప్పుడు డ్రగ్ ప్రూవింగ్లో బయటకు వచ్చిన తర్వాత, ఇంతకుముందు చేసిన తర్వాత ఆ డ్రగ్ని మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఇప్పుడు అల్లోపతిలో ఎనిమల్స్ పైన ప్రయోగం చేస్తారు. హోమియోపతి రెమెడీస్ అన్ని మనుషుల మీద ప్రయోగం చేసినట్టు. మనిషి యొక్క నాడీ వ్యవస్థ పైన, మనిషికి మొత్తం శరీరం పైన అసలు ఈ మెడిసిన్ తీసుకుంటే ఏం జరిగింది, ఏ సిమ్టమ్స్ వచ్చాయి, ఈ సిమ్టమ్స్ ఉన్న మెడిసిన్కు ఈ సిమ్టమ్స్ అని రాసేసి ఈ సిమ్టమ్స్ ఉన్న మనిషికి మెడిసిన్ ఇస్తే ఏం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి డాక్టర్? ఉండవు అసలు. న్యాచురల్ హోమియోపతి అనేది టెంపరరీ, అంతే, ఇట్ ఈస్ లైక్ ఏ వ్యాక్సిన్. ఓకే, హోమియోపతి మెడిసిన్ అనేది మీకు సపోజ్ మీకు జలుబు చేసింది అనుకోండి, మీకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చామనుకోండి, ఈ జలుబుకు మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసే సిస్టమ్ టెంపరీగా ఉంటుంది మీకు, తర్వాత అవసరం ఉండదు, బాడీ స్టిమ్యులేట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే బాడీ స్టిమ్యులేట్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఈ జలుబు తగ్గిపోద్ది. ఈ స్టిమ్యులేషన్ వల్లే మీరు స్ట్రాంగ్ అయిపోతారు, రేపు పొద్దున్న జలుబు రాదు. హోమియోపతి అంటే నేను చెప్పేది ఏంటంటే హోమియోపతి అనేది ఒక సైంటిఫిక్ ఆయుర్వేదిక్ సిస్టమ్. కానీ సార్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హోమియోపతి అనేది అప్రోచ్ అయింది లేదు. అదే కదా తెలిసింది చాలా మంది, ఇదే కాదు చాలా మంది కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు, మా పేరెంట్స్ కూడా నాకు గుర్తుంది, ఇంత చిన్నప్పటి నుంచి హాస్పిటల్స్ తీసుకెళ్ళి హోమియోపతి అనేది ఇండియన్ సిస్టమ్ కాదు. హోమియోపతి అనేది ఒక జర్మన్ సిస్టమ్. ఓకే, జర్మన్ సైంటిస్ట్ కనిపెట్టినటువంటి సిస్టమ్, జర్మన్ డాక్టర్ కనిపెట్టినటువంటి సిస్టమ్. ఇది ఇండియాలోకి వచ్చి ఇండియాలో పాపులర్ అయిపోయి ఇండియాలో డెవలప్ అయిపోయింది. కానీ ఈ రోజు హోమియోపతి డెవలప్ కావడానికి కారణం అల్లోపతి వల్లనే హోమియోపతి డెవలప్ అయింది. అంతే అంటారు. అంతే కదా, అల్లోపతి ఇచ్చే కాంప్లికేషన్స్ లేక హోమియోపతి డెవలప్ అయింది. అసలు లేకపోతే ఇంకా మీరు ఏ మెడిసిన్ అవసరం లేదు, మీకు హోమియోపతి కూడా అవసరం లేదు. మీకు మీరు ఏ మందులు వాడకపోతే కాంప్లికేషన్స్ కి మాకు ఇప్పుడు హోమియోపతి అవసరం అంటే తప్పదు కదా, వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఆల్టర్నేటివ్ సిస్టమ్. అసలు మీరు ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు ఎవరికి ఏ మెడిసిన్ అవసరం లేదు. ఈరోజు ఆటిజం రావాలన్నా, ఈరోజు ఇన్ఫర్టిలిటీ రావాలన్నా, ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్ థైరాయిడ్ రావాలన్నా, పీసీఓడి రావాలన్నా, ఏం రావాలన్నా సరే ఒకప్పుడు మీరు చేసిన డిస్టర్బెన్స్ తోటి ఈరోజు ఇంత దూరం వచ్చింది. సార్ మరి ఇప్పుడు చాలా రికరెంట్గా కొంతమందికి అబార్షన్స్ అవుతూనే ఉంటాయి సార్, అబార్షన్స్ అవుతూనే ఉంటాయి. అదే అబార్షన్ కూడా హెల్త్ కండిషన్ ప్రాబ్లమే. ఓకే, అబార్షన్ కూడా అంతే కదా, అబార్షన్ కాకూడదు. మీరు హెల్త్ అబార్షన్ ఎందుకు అవుతుంది, మన బాడీ వద్దనుకొని త్రోఅవుట్. ఓకే ఓకే, అంతే కదా. మిస్క్యారేజ్ అనేది మిస్క్యారేజ్కి అబార్షన్కి తేడా ఏంటంటే, మిస్క్యారేజ్ అనేది మీ బాడీ చేసే ఫంక్షన్, అబార్షన్ అనేది మీరు చేసుకునే ఫంక్షన్.
మీరు మెడిసిన్ ద్వారా అబార్షన్ చేసుకుంటున్నారు, అబార్ట్ చేస్తున్నారు దాన్ని. మిస్క్యారేజ్ అనేది మీ సిస్టంలో డిస్టర్బెన్స్ వల్ల మిస్క్యారేజ్ అయిపోతుంది. ఈ రెండుకి మిస్క్యారేజ్కి అబార్షన్ తేడా వస్తుంది. ఈ మిస్క్యారేజ్ అనేది మీ సిస్టంలో డిస్టర్బెన్స్ వల్ల మీకు మిస్క్యారేజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు బేబీ బాగాలేదని అబార్ట్ చేస్తున్నారు కదా సార్. బేబీ బాగాలేదంటే ఎందుకు బాగాలేదు, అసలు ఈ బేబీ బాగుండాల్సిన బేబీ ఎందుకు బాగాలేదు, బాగుండాల్సిన బేబీ ఎందుకు బాగాలేదు, అక్కడేం జరిగింది, మీ హెల్త్ డిస్టర్బెన్సే కదా అక్కడ. మీ హెల్త్ బాగుంటే బేబీ బాగుండేటోడే కదా. మీ డిస్టర్బెన్స్ కారణం ఎవరు, మీరే. మీరు వాడిన మెడిసిన్సే. మీ హెల్త్ పర్ఫెక్ట్ ఉంటే మీ బేబీ ఎందుకు బాగోదు. అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది అన్ని ప్రాబ్లమ్స్ అబార్ట్ చేస్తూనే ఉంటారు. ప్రాబ్లం బేబీ బాగాలేదు, మదర్ కాపాడాలి అంటే అదే అంటే కనుక ఆ ప్రాబ్లం రానీకి మీ హెల్త్ సరిగా లేకపోవడం కదా కారణం అంతే అంటారు. అంతే కదా. మీకు ఇప్పుడు అబార్షన్స్ కూడా లేవు, ఒకప్పుడు లేవు. చెప్తాను కదా, ఇవన్నీ కూడా అబార్షన్ చేసుకోవడం వల్ల ఏమైతే కనుక మీరు మెడిసిన్స్ ద్వారా అబార్షన్ చేసుకుంటే మీ హార్మోన్ సిస్టమ్ అలా డిస్టర్బ్ అవుతుంది. నేను చూసాను చాలా కేసెస్లో అబార్షన్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం రావడము, అబార్షన్ తర్వాత ఇవన్నీ అసలు అబార్షన్స్ రాకుండా కూడా, అబార్షన్స్ లాంటి కండిషన్స్ రాకుండా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు కొత్తగా కాదు, చాలా ఇప్పటి నుంచి ఉన్నాయి పిల్స్. ఏంటిది, నాకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీకి పిల్స్ వేసుకుంటున్నారు. అది వేసుకోవడం వల్ల ప్రాబ్లం లేదని అక్కడ కూడా రాసి ఉంటుంది. అంత కాంప్లికేషన్స్ లేవు. అసలు వాడద్దు. అసలు ఫారిన్ కంట్రీస్లో బ్యాన్ అది, వాడకూడదు. పిల్స్ అనేటువంటివి ఒక హార్మోన్స్, అవి హార్మోన్స్. ఈ హార్మోన్స్ మీరు తీసుకోవడం వల్ల మిగతా హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి, మీ పీరియడ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల రేపు పొద్దున పుట్టే పిల్లలు మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. మీ ఆరోగ్యం డిస్టర్బెన్స్ వల్ల మీకు ఫ్యూచర్లో పుట్టే పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతాయి. మరి అది ఎలా అప్రూవల్ చేశారు సార్? అప్రూవల్ అంటే ఇంతే, తప్పదు. బిజినెస్ అనేది నడుస్తుంటుంది. డబ్బుల కోసము గవర్నమెంట్ కూడా ఈ బిజినెస్ పైన డిపెండ్ కావాల్సిందే. తెలిసి అప్రూవ్ చేశారు ఖచ్చితంగా కదా. మినిమం మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు, తక్కువ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. కొందరికే వాడతామని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు, అందరికీ వాడుతుంటారు. ఓకే ఓకే. లిమిటెడ్ యూజ్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే ఈ మెడిసిన్ వాడాలని ఉంటుంది చెప్తారు. ఇంకా డాక్టర్ ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయాలా ఈ మెడిసిన్స్, మెడికల్ షాప్ ఇవ్వాలి, ఇవన్నీ అంటే కనుక ఇండియాలో ఏంటంటే కనుక ఒక ఆధునిక వైద్య వ్యవస్థ కావాలి. ఖచ్చితంగా మార్చాలి, ఈ సిస్టమ్ అంతా మార్చాలి మనం. సార్ చివరిగా నేను అడిగేది ఏంటంటే, కంప్లీట్గా ఇప్పుడు ఆల్రెడీ అలోపతికి అలవాటు పడ్డ జనాలు కోట్లలో ఉన్నారు. ఇప్పటికి కూడా నేను చెప్పాను, ఇంతవరకు హోమియోపతిని అప్రోచ్ అయింది లేదు సార్ అని. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మీరు ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, రానివ్వకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీరు ఫస్ట్ మెడిసిన్స్ వాడడం మానేయాలి. సఫరింగ్ ఎంత సఫర్ అయితే అంత స్ట్రాంగ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంటుంది సార్. అట్లా అని చెప్పేసి ఈరోజు మెడిసిన్స్ వాడడం వల్ల మీరు ఒక సివియర్ కండిషన్లో కూడా వెళ్ళొచ్చు. అటువంటి కండిషన్ టైంలో హోమియోపతి హెల్ప్ తీసుకోవడం వల్ల మీ సిస్టమ్ను బెటర్ చేయడానికి, రిపేర్ చేయడానికి హోమియోపతి పనికి వస్తుంది. రిపేర్ కూడా చేస్తుంది. అంతే కదా, మిమ్మల్ని బెటర్ చేస్తుంది, మీ ప్రాబ్లం కాదు. ఓకే సార్. హోమియోపతి అనేది మీ యొక్క సిస్టమ్ను బెటర్ చేస్తుంది. సో హోమియోపతి మీరు బ్లైండ్గా తీసుకున్నా ఓకే, ఏం సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. మీకు ఒక ఫ్రెండ్, మీ ఇమ్యూన్ సిస్టమ్కి ఒక ఫ్రెండ్ అయినా హోమియోపతి అనేది, ఆ మెడిసిన్స్ అనేది ఒక న్యాచురల్ మెథడ్స్. అవి కూడా దీంట్లో ఏం కెమికల్స్ ఏమి ఉండవు, దీంట్లో ఏం కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, ఇదేం పెద్ద ఖర్చు కూడా కాదు మీకు. ఓకే, మీ ఆరోగ్యం అనేది మీకు ఫస్ట్ హోమ్ రెమెడీస్తో ట్రై చేయాలి, మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంటుంది. లేదా డిస్టర్బ్డ్ కండిషన్స్లోకి వచ్చేసరికి ఒకవేళ హోమియోపతి లాంటి సపోర్ట్ తీసుకోవాలా. ఒక్కసారి ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు, 99% ఏ మెడిసిన్ వాడొద్దని ప్రమోట్ చేస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు వాడరు కూడా. సార్ మీరు చెప్పారు మెడిసిన్ వాడలేదు, మా బాబు 5 సంవత్సరాలు అయింది, ప్రశాంతంగా ఉన్నాడు, పర్ఫెక్ట్ ఉన్నాడు, అప్పుడైతే నెలకు ఒకసారి ప్రాబ్లమ్స్ వచ్చి ఏం రాదు అనేటువంటి చాలామంది, కొన్ని వందల మంది ఉంటారు నా దగ్గర. అంటే 7 డేస్లో 5 డేస్లో తగ్గిపోయే ప్రాబ్లాన్ని మనం 2 డేస్కే మెడిసిన్ మొదలు పెడుతున్నాం. అప్రిషియేట్ దిస్ థింగ్ సార్. ఎందుకంటే మీరు మీ హోమియోపతిని కూడా కానీ ప్రమోషన్ అనేది చేయడం లేదు. మీరు ఏ గుడ్ డాక్టర్ విల్ నెవర్ అడ్వైజ్ మెడిసిన్. అసలు హోమియోపతి అనేది కూడా మీకు అవసరం రాకూడదు. ఎప్పుడు అవసరం మీరు డిస్టర్బ్ అయినాక అవసరం. మీకు డిస్టర్బెన్స్ లేనప్పుడు ఏ సిస్టమ్ అవసరం మీకు? అవును, ఏ మెడికల్ వ్యవస్థ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక సూపర్ హ్యూమన్. అన్ని జీవుల కల్లా మనిషి అనేవాడు ఒక యూనివర్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సైంటిఫిక్ సిస్టమ్. దాన్ని మనం కాపాడుకోవాలి. అంతే కదా. మీరు ఈరోజు తయారంటే కనుక జీవులన్నీ కలిపి మిమ్మల్ని తయారు చేశాయి. పంచభూతాల ద్వారా మీరు తయారయ్యారు. ఈ పంచభూతాలు ఏ ఒక్క భూతం లేకపోయినా మీరు తయారయ్యేటోళ్ళు కాదు. మళ్ళీ ఈ 6వ భూతం మందులు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓకే, సో చివరిగా నా ప్రశ్న ఏంటంటే,